ఈ మధ్య EU సెటిల్మెంట్ స్కీమ్ వీసా అని చాలా హైప్ అవుతుంది. చాలామంది నాకు ఇన్‌స్టాగ్రామ్‌లో అప్రోచ్ అయ్యారు. అన్న దీని మీద ఒక వీడియో చేయని. సో, అందుకే ఈ వీడియో చేస్తున్నా. మీరు యూకేకి వచ్చి స్టూడెంట్ వీసా మీద వస్తారు. యూనివర్సిటీ ఫీజు కట్టలే అండ్ మీరు యూనివర్సిటీ నుంచి డిపోర్ట్ అయ్యారు, అటెండెన్స్ లేదు, ఏదో ఒక ప్రాబ్లం వల్ల మీరు ఇల్లీగల్ అయ్యారు, ఆర్ మీరు విజిట్కి వచ్చారు, విజిటింగ్ వీసా అయిపోయింది, ఆర్ మీ టియర్ 2 వీసా ఎక్స్పైర్ అయిపోయింది, ఆర్ మీరు కంపెనీ నుంచి డిపోర్ట్ అయ్యారు. మీకు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా EU సెటిల్మెంట్ స్కీమ్ వీసా అయితే అప్లై చేయొద్దు. ఎందుకంటే ఎలిజిబిలిటీ క్రైటీరియా సార్ దీనికి. ఇలాంటి ఇల్లీగల్ స్టేటస్ ఉన్న వాళ్ళని లీగల్ స్టేటస్ చేస్తారట EU సెటిల్మెంట్ స్కీమ్ వీసా త్రూ. ఇది యూరోపియన్ స్కీమ్ వీసానే అంటే యూరోప్ పీపుల్కి రా నాయన, మన ఏషియన్స్కి కాదు. అండ్ ఈ వీసా మీకు వచ్చినా కూడా యూ కాంట్ వర్క్ లీగల్లీ. మీకు అసలు ఈ వీసానే రాదు, రిజెక్ట్ చేస్తారు. రిజెక్ట్ చేస్తే అపీల్ టైం ఉంటుంది, అపీల్ టైంలో మీకు వర్క్ చేసుకోండి, ఏదన్నా చేసుకోండి అని. అండ్ ఈ వీసాకి 5 lakhs to 6 lakhs డిమాండ్ చేస్తున్నారు మన దొంగ బాడుకోలు ఈ చేసేటోళ్ళు, అప్లికేషన్ ప్రాసెస్ చేసేటోళ్ళు. అండ్ యూ ఆర్ గివింగ్ రాంగ్ ఇన్ఫర్మేషన్ టు యూకే గవర్నమెంట్కి అయితే చాలా రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఈ వీసా అయితే రప్పిస్తారు మీ దగ్గరికి. బట్ లాంగ్ రన్లో చాలా ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతాయి. లాస్ట్ వరకు అయితే ఈ వీడియో చూడండి, చాలా మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసిన, చాలా మందితో మాట్లాడిన దొంగ బాడుకోళ్ళు ఉన్నారు. మేక్ షూర్ యూ కీప్ యువర్ సెల్ఫ్ అవే ఫ్రమ్ దీస్ గాయస్. వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి, షేర్ చేయండి, లైక్ చేయండి, ఏది చేయాలంటే అది చేయండి. బట్ ఇలాంటి వీసా చక్కర్లు అయితే పడద్దు. హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ షోనో అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై వీడియో. ఛానల్ కొత్త కోసం మేక్ షూర్ గా సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ ఈ వీడియోకి ఒక్క లైక్ వేసుకోండి. రియాలిటీ వీడియో, ఐ ఓపెనింగ్. చాలామంది బిజినెసెస్ చేస్తున్నారు వీసాస్ రిలేటెడ్. ఎందుకంటే ఇల్లీగల్ పీపుల్స్ ఇక్కడ చాలామంది ఉన్నారు, ఇలాంటి వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి ఇలాంటి వాళ్ళు చెత్త మంది అయితే తయారవుతున్నారు. ఏంటంటే ఈ ఏజెంట్ గాళ్ళు, ఈ కన్సల్టెన్సీస్ వాళ్ళు ఎవరికి ఏం తెలియదు, బట్ దే ఆర్ మేకింగ్ మనీ ఫ్రమ్ ఇన్నోసెంట్ పీపుల్. ఇక్కడ ఇల్లీగల్గా ఎందుకున్నారంటే బ్యాక్ హోమ్లో ఆల్రెడీ ఎడ్యుకేషనల్ లోన్ ఉన్నది, ఆల్రెడీ అప్పులు ఉన్నాయి, ఫైనాన్షియల్గా ప్రాబ్లం ఉన్నది కాబట్టి ఇక్కడ ఇల్లీగల్గా దాచుకుంటున్నారు. మన వాళ్ళు స్టూడెంట్స్గా వచ్చి అయినా ఎక్కడ ఏదో ఒక ప్రాబ్లం ఉండి ఇక్కడ దాచుకుంటున్నారు. సో వాళ్ళని పట్టుకున్నారు. ఎవరు పట్టుకున్నారు? మన సో కాల్డ్ ఏజెంట్, సో కాల్డ్ కన్సల్టెన్సీ, సో కాల్డ్ వీళ్ళు ముచ్చట్లు, అంతా దేడ్ దిమాగాళ్ళు ఉన్నారు. ఆ దేడ్ దిమాగాళ్ళు మన ఇన్నోసెంట్, వాళ్ళకి తెలియదు అంటే ఇక్కడ లీగల్ స్టేటస్ పొందడానికి ట్రై చేస్తున్నారు. ఈ మధ్య ఒక వీసా అయితే ఫుల్ హైప్ అవుతుంది. ఏంటంటే EU సెటిల్మెంట్ స్కీమ్ వీసా. EU అంటే ఏంటిది? యూరోపియన్ యూనియన్ స్కీమ్ వీసా. అసలు ఈ వీసా ఏంటిది? ఈ వీసా ఎవరికి వస్తుంది? మన వాళ్ళు ఎట్లా మోసం చేస్తున్నారు? విత్ ప్రూఫ్స్ ఈ వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి, విత్ ప్రూఫ్స్ మీకు అయితే చెప్తా. అండ్ ఈ వీసా ఎంత వర్స్ట్దో నేను చెప్తా ఇప్పుడు. ఈ EU సెటిల్మెంట్ స్కీమ్ వీసా ఎవరికంటే యూరోపియన్ పీపుల్. 1973లో ఏదో లా అండ్ కాన్స్టిట్యూట్స్ ఏదో అనుకున్నారు. ఫస్ట్ మనకు తెలియని ముచ్చట ఏంటంటే హిస్టరీలో యూరోప్ అండ్ యూకే, యూరోప్ వాళ్ళు యూకేకి రావచ్చు, యూకే వాళ్ళు యూరోప్కి పోవచ్చు వితౌట్ వీసా. ఏది లేకున్నా కూడా అక్కడ పోయి అక్కడ వర్క్ చేసుకోవచ్చు, అక్కడ వాళ్ళు ఇక్కడ వర్క్ చేసుకోవచ్చు, యూకేకి వచ్చి ఇదంతా నడిచేది. అండ్ వీళ్ళు ఈ గవర్నమెంట్ ఏం చేసిందంటే యూకే గవర్నమెంట్ అట్లా నడవదు భయ్య, చాలామంది వస్తున్నారు ఇక్కడనే ఉండిపోతున్నారు, అక్కడ వాళ్ళు అటే ఉంటున్నారు, ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఇటే ఉంటున్నారు, అట్లా వద్దు అని ఒక గవర్నమెంట్ రూల్ అయితే ఫామ్ చేసుకున్నారు. ఇది అంతా హిస్టరీ నాకు ఏం అవసరం లేదు, నాకేం తెలియదు కూడా ఇదంతా. కానీ బట్ రీసెర్చ్ చేసిన తర్వాత ఈ మ్యాటర్ తెలిసింది ఏంటంటే ఈ వీసా ఏషియన్స్కి కాదు. మనం ఏషియన్స్, వీ బిలాంగ్స్ టు ఏషియన్ ఫ్యామిలీస్. గుర్తుందిగా, మనం ఏషియన్స్, ఎక్కడ పోయినా కూడా ఈజ్ ఏషియన్ అంటారు. సో మనం ఏషియన్స్, ఇండియన్ కంట్రీ ఈజ్ ఏషియన్ కంట్రీ. సో మనం ఏషియన్, వీ లుక్ లైక్ ఏషియన్స్, మనం ఏషియన్స్ రా బాబు, మనం యూరోపియన్ వాళ్ళం కాదు. సో ఈ వీసా ఎవరికి అంటే యూరోపియన్ వాళ్ళకి, యూరోపియన్ దేశ వాళ్ళకి యూకే ఇచ్చేది యూరోపియన్ స్కీమ్ వీసా. అర్థమైందా? యూరోప్ వాళ్ళు ఎలిజిబుల్ ఫర్ EU సెటిల్మెంట్ స్కీమ్ వీసా. అర్థమైనట్టున్నాయా ఇప్పుడు? సో చాలామంది ఇక్కడ ఏజెంట్లు, దొంగనా కొడుకులు, కన్సల్టెన్సీస్, ఈ దొంగనా బాడుకోలు, ఈ దొంగ కొడుకులు వీళ్ళు చేయబట్టి ఇన్నోసెంట్గా ఇక్కడ ఇల్లీగల్గా ఉన్నారు కదా. సో వాళ్ళు లీగల్ స్టేటస్ కోసం EU సెటిల్మెంట్ స్కీమ్ వీసాకి అప్రోచ్ అవుతున్నారు. EU సెటిల్మెంట్ స్కీమ్ వీసా ఏంటంటే యూరోపియన్ వాళ్ళు యూకేలో ఒక 5 years స్టే ఉంటే దే కెన్ అప్లై టు EU సెటిల్మెంట్ స్కీమ్ వీసా. యూరోప్ వాళ్ళు యూకేకి వచ్చి 5 years లీగల్ స్టే ఉంటే దే కెన్ అప్లై ఆన్ దేర్ ఓన్ టు EU సెటిల్మెంట్ స్కీమ్ వీసా. ఈ వీసా యూరోపియన్ వాళ్ళకి మెయిన్లీ తెచ్చారు. సో మన దొంగ బాడుకోలు ఏం చేస్తున్నారంటే, మన ఏజెంట్లు, మన కన్సల్టెన్సీ బాడుకోలు ఏం చేస్తున్నారంటే, బాడుకోలు మనకు ఇన్నోసెంట్ పీపుల్ ఉంటారు కదా, దోస్ ఆర్ డిపోర్టెడ్ ఫ్రమ్ యూనివర్సిటీ, PSW అయిపోతుంది, నార్మల్గా ఇల్లీగల్ స్టేటస్ ఉన్న వాళ్ళని లీగల్ చేయడం, ఆర్ విజిట్ మీద వచ్చిన వాళ్ళకి లీగల్ స్టేటస్ ఇవ్వడము వీళ్ళు చేస్తున్నారు. అది కరెక్టా? అది పెద్ద ఫ్రాడ్ రా, అది పెద్ద ఫ్రాడ్ రా నాయన, నేను చెప్తున్నాను కదా, పెద్ద ఫ్రాడ్. EU సెటిల్మెంట్ స్కీమ్ వీసా ఎలిజిబుల్ ఫర్ యూరోపియన్ పీపుల్. యూరోపియన్ పీపుల్ ఇక్కడికి వచ్చిన తర్వాత EU సెటిల్మెంట్ స్కీమ్ వీసా అప్లై చేయొచ్చు. మనం ఏషియన్స్, మనం యూనివర్సిటీ నుంచి డిపోర్ట్ అయినాం, నా వీసా ఎక్స్పైర్ అవుతుంది, ఆర్ విజిట్కి వచ్చిన యూకేకి వస్తే విజిట్ చూసుకొని వెళ్ళిపోవాలా? లేదు, ఇక్కడ EU సెటిల్మెంట్ స్కీమ్ వీసా తీసుకోవాలి. ఏషియన్స్కి ఈ వీసా కాదు, యూరోప్ పీపుల్కి ఈ వీసా. సో ఇక్కడ ఏంటంటే ఈ దొంగ బాడుకోలు
మన ఏషియన్స్ని పట్టుకొని ఇల్లీగల్ స్టేటస్ కదా, లైక్ యూనివర్సిటీ నుంచి డిపోర్ట్ అయినా, వీసా అయిపోయినా, టర్మినేట్ అయిపోయినా, యూకేలో ఇల్లీగల్గా ఉంటున్నాం అంటే లీగల్ చేస్తామని వాళ్ళు చెప్తున్నారు. ఏ వీసాతోని? EU సెటిల్మెంట్ స్కీమ్ వీసాతోని లీగల్ చేస్తారట వాళ్ళు. ఫస్ట్ మనము ఎలిజిబుల్ కాదు. ఇక్కడనే అర్థం చేసుకోవాలి మీరు. మనము ఏషియన్స్ ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ EU సెటిల్మెంట్ స్కీమ్ వీసా. మీరు గూగుల్ కూడా చేయండి, గూగుల్లో కూడా మీకు ఇదే చూపిస్తుంది. మనం ఏషియన్స్ ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ యూరోపియన్ స్కీమ్ వీసా. యూరోపియన్ పీపుల్ ఆర్ ఎలిజిబుల్ ఫర్ EU సెటిల్మెంట్ స్కీమ్ వీసా. సో మన వాళ్ళు 5 లక్షలకి, 6 లక్షలకి, 8 లక్షలకి ఈ వీసా ఇప్పిస్తామని ఓపెన్గా వీడియోస్ చేస్తున్నారు యూట్యూబ్లో. నేను ఇక్కడ పెడతా చూడండి. ఓపెన్గా యూట్యూబర్స్ మేకింగ్ ఓపెన్ క్రైమ్. యూకేలో వండుకుంటూ యూకే గవర్నమెంట్కే, యూకేలో ఉన్న వాళ్ళకి రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు. హౌ స్పోక్ విత్ వన్ ఆఫ్ ద సాలిసిటర్. ఇక్కడ నేను సాలిసిటర్తో కూడా మాట్లాడినా. వాళ్ళు ఏమంటున్నారు తెలుసా? నువ్వు కేసు ఇస్తావా వీళ్ళ మీద, నేను ఫైట్ చేస్తా ఈ కేసు మీద, నీకు ఫుల్ పైసలు వస్తాయి అండ్ రివార్డ్ వస్తుంది యూకే గవర్నమెంట్తోనే అంటున్నారు. నాకు ఎవరితోని దుష్మని ఆర్ ఎవరితోని లొల్లిలు పెట్టుకోనని లేదు, బట్ మీకు ఒక అవేర్నెస్ రావడానికే ఈ వీడియో చేస్తున్నాం. 5,000 పౌండ్స్కి 6,000 పౌండ్స్కి వీసా చేస్తా అని అంటున్నారు ఈ ఏజెంట్లు, ఈ దొంగ బాడుకోలు. సో అసలు ఈ వీసా ప్రాసెస్ ఏందో ఆల్రెడీ నేను ఈ వీడియో చేయకముందే నేను ప్రూఫ్ కలెక్ట్ చేసుకున్నా. ఈ వీడియో లాస్ట్లో అటాచ్ చేస్తాను. నార్మల్లీ మీరు అప్లై చేసినప్పుడు మీ డీటెయిల్స్ అన్నీ ఏషియన్ డీటెయిల్స్ అంటే లైక్ ఇండియన్ పాస్పోర్ట్ ఉంటుంది, నీకు ఇక్కడ యూనివర్సిటీ డిపోర్టెడ్ అని UKVI ఇక్కడ గవర్నమెంట్కి తెలుసు నువ్వు ఇల్లీగల్ అని. అయినా వీళ్ళు ఏం చేస్తారంట తెలుసా మీకు? వీళ్ళు చేసేదంతా 2 నెంబర్ పని. మీరు యూరోప్లో ఉన్నట్టు పేపర్స్ తయారు చేస్తారు, యూరోప్ పాస్పోర్ట్ కూడా తయారు చేస్తారు. నువ్వు గవర్నమెంట్కి నీ డీటెయిల్స్ ఫేక్గా ఇస్తాను. యు ఆర్ డిఫ్యూజింగ్ యూకే గవర్నమెంట్కి నువ్వు అబద్ధాలు చెప్తున్నావు, ఓపెన్గా అబద్ధాలు చెప్తున్నావు. ఆ ఏజెంట్ గాడు మీ డీటెయిల్స్ అన్నీ రాంగ్ చెప్తాడు యూకే గవర్నమెంట్కి. ఆల్రెడీ వాళ్ళ దగ్గర నీ డీటెయిల్స్ ఉన్నాయి. ఏంటిది? నువ్వు యూనివర్సిటీకి వస్తే యూనివర్సిటీ డీటెయిల్స్, నీ స్టేటస్ మొత్తం యూకే గవర్నమెంట్కి ఉంటాయి, మొత్తం ట్రేస్ అవుతా ఉంటుంది ఎప్పుడు తప్పుడు. కానీ వీళ్ళు ఫేక్గా డాక్యుమెంట్స్ తయారు చేస్తారు నీ మీద. నిన్ను ఫేక్ యూరోపియన్ పీపుల్ లాగా ఇక్కడ EU సెటిల్మెంట్ స్కీమ్ వీసా అప్లై చేస్తారు వీళ్ళు. సాలిసిటర్తో మాట్లాడుకొని ఇక్కడ దొంగ బాడుకోవాలి, అంత పెద్ద గ్యాంగ్ హిస్టరీ ఉంటుంది. వీళ్ళు చేసేది ఒకరితో కాదు, ఒక 3-4 ఉండి ఈ వీసాలు అప్లై చేస్తూ అంటారు. మీరు యూకే గవర్నమెంట్కి నీ సైడ్ నుంచి వాడు అప్లై చేస్తాడు, నీవి అన్ని రాంగ్ డీటెయిల్స్ ఇస్తాడు యూకే గవర్నమెంట్కి. యు ఆర్ బ్లేమింగ్ యూకే గవర్నమెంట్. ఇది తెలిసిందంటే ఇది క్రైమ్, ఇది క్రిమినల్ అఫెండర్ అవుతావు నువ్వు. వాడు ఎట్లయినా ఎస్కేప్ అవుతాడు. ఇది నువ్వు పైసలు ఇచ్చినావు, నువ్వు చేయమంటే చేస్తానని అంటాడు. కానీ నీ డీటెయిల్స్ నువ్వు గవర్నమెంట్కి రాంగ్ ఇస్తాను, జాగ్రత్త పడు. నువ్వు ఒక యూకే కంట్రీకి వచ్చి మరి నువ్వు ఒక డీటెయిల్స్ రాంగ్ ఇస్తాను, యూకే గవర్నమెంట్కి ఇస్తాను అంటే నీకు ఎట్లా ఉంటుంది చూసుకో. టైం పనిష్మెంట్ ఎంత గలీజ్గా ఉంటుందో నువ్వు ఆలోచించుకో, ఎన్ని సంవత్సరాలు ఉంటుందో తెలుసుకోయా నువ్వు. ఇలాంటి వీసాస్ వెనుక పడద్దు గాయస్. ఇదంతా ఫేక్, ఇదంతా ఫ్రాడ్. EU సెటిల్మెంట్ స్కీమ్ వీసా అయితే మన ఏషియన్స్కి అయితే కాదు. వీళ్ళు రాంగ్ ఇన్ఫర్మేషన్ యూకే గవర్నమెంట్కి ఇస్తున్నారు. అండ్ దే ఆర్ టేకింగ్ 5,000 పౌండ్స్. మీరు 5,000 పౌండ్స్ తీసుకొని మళ్ళీ నీకు స్టేటస్ ఇస్తా అని అంటారు, నీకు లీగల్ స్టేటస్ ఇస్తా అని అంటారు. కానీ బట్ యూ కాంట్ వర్క్ ఆన్ ద EU సెటిల్మెంట్ స్కీమ్ వీసా. ఎందుకంటే మనం ఏషియన్స్కి ఎట్లయినా రిజెక్ట్ అవుతుంది, మన వీసా ఎట్లయినా రిజెక్ట్ అయితే ఏమంటున్నాడు, అప్లై చేసుకోవచ్చట, మళ్ళీ అప్లై చేస్తాడట. రిజెక్ట్ అయితే మళ్ళీ అప్లై చేస్తాడు ఆర్ అప్పీల్ చేస్తాడట వీసా. అంటే ఎందుకు ఫెయిల్ అయింది అని గవర్నమెంట్కే క్వశ్చన్ వేస్తాడట. మనోడు ఇచ్చేదే 2 నెంబర్ పని, డాక్యుమెంట్స్ అన్నీ ఫేక్ పెడుతున్నాడు, మళ్ళీ అప్పీల్ చేస్తాడంట. ఏంది? వీసా వచ్చే వరకు అప్పీల్ చేస్తూనే ఉన్నాడట. ఐ హావ్ సీన్ అనదర్ యూట్యూబర్ వీడియో. వాడు ఏమంటున్నాడు, వాడినే వాడిని కాంటాక్ట్ అవుతే వాడు ఓపెన్లీ ఏమంటుండో తెలుసా? ఈ వీసా ఎట్లైనా రిజెక్ట్ అయితే అప్పీల్ చేస్తాం, రిజెక్ట్ అవుతుంది అప్లై చేస్తాం, అప్పీల్ చేస్తాం, రిజెక్ట్ అవుతుంది అప్లై చేస్తాం, అప్పీల్ చేస్తాం. ఇట్లానే ఈ ప్రాసెస్ వచ్చే వరకు చేస్తారంట. EU సెటిల్మెంట్ స్కీమ్ వీసా వచ్చే వరకు గవర్నమెంట్కి ఇట్లనే అప్లై చేస్తాడు, అప్పీల్ చేస్తాడు, రిజెక్ట్ అవుతుంది, అప్లై చేస్తాడు, రిజెక్ట్ అవుతుంది, అప్పీల్ చేస్తాడు. ఇదే చేస్తా అంటాడంట వచ్చే వరకు. కానీ వాళ్ళ ఫీజు ఎంత అంట? 6 లక్షలేమో డిమాండ్ చేసిండు. అండ్ ప్రాసెసింగ్ టైమ్ ఒకడేమో 2 వారాలు అంటాడు, ఒకడేమో 2 నెలలు అంటాడు, ఒకడేమో 1 నెల అంటాడు. నువ్వు వర్క్ చేసుకోవచ్చా అంటాడు. అరే అమ్మ, EU సెటిల్మెంట్ స్కీమ్ వీసా అని యూరోప్ వాళ్ళకు తెచ్చిన వీసా. వాళ్ళు 5 years ఇక లీగల్గా ఉండి యూకేలో ఉంటే వాళ్ళు దే కెన్ అప్లై ఫర్ EU సెటిల్మెంట్ స్కీమ్ వీసా ఆర్ ప్రీ సెటిల్మెంట్ స్కీమ్ వీసా అంటారు. యూరోప్ వాళ్ళకే వస్తుంది. మన ఏషియన్స్కి రాదురా నాయన. మన లీగల్ స్టేటస్ పోయిందంటే మళ్ళీ మనకు లీగల్ స్టేటస్ రావాలంటే యూ హ్యావ్ టు టేక్ ఎ వీసా. Tier 2 అన్న తీసుకోవచ్చు, ఆర్ స్టూడెంట్ వీసా మళ్ళీ అప్లై చేసుకోవచ్చు, మళ్ళీ లీగల్గా రావచ్చు. బట్ తక్కువ పైసలు అవుతున్నాయి అని ఇలాంటి మార్గాలు యూజ్ చేసుకున్నారు అనుకోండి, మీరు యూకే గవర్నమెంట్కి రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇస్తుండు. వాడు ఏజెంట్, దోజ్ హూ ఈజ్ అప్లయింగ్ ఆన్ యువర్ అప్లికేషన్, వాడు అప్లై చేస్తాడు నీ అప్లికేషన్, వాడు అప్లై చేస్తున్నాడు అంటే వాడు అంత రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇస్తాడు, వచ్చేటట్టు చూస్తాడు. కానీ నీకు లాంగ్ రన్లో
ఫర్దర్గా నీకు చాలా ప్రాబ్లమ్స్ వస్తే నువ్వు జాగ్రత్తగా ఉండు. పైసలు ఇస్తాను మళ్ళీ నువ్వు ఈ చిక్కులలో ఇరుక్కుంటాను. జాగ్రత్తగా ఉంటారా భయ్. నేను చెప్తున్నా కదా, ఎవ్వరు ఈ యూఎస్ సెటిల్మెంట్ స్కీమ్ వీసాకి అప్లై చేయొద్దు. ఇల్లీగల్ స్టేటస్ అయితే ఇండియాకి వెళ్ళిపోండి, లేకుంటే ఇక్కడ దాచుకుంటా క్యాష్ ఇన్ హ్యాండ్ చేసుకోండి. మీరు తెలుసు నాకు, మీకు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు, కానీ మీరు ఈ సెటిల్మెంట్ స్కీమ్ వీసా వీసాలు తీసుకోవద్దు. ఇలాంటి చెత్త మార్గాలు ఉంటాయి, ఈ వీసాలు తీసుకోవద్దు. మీరు ట్రబుల్ అవ్వద్దు. వాడు అప్లై చేస్తాడు, వాడితో అసలు ఫరకే ఉండదు. ఎందుకంటే నీకు వీసా వస్తుందో రాదో అది తెలియదు, మనకు రాదు. ఓపెన్గా నువ్వు గూగుల్ కూడా చెయ్యి, యూరోపియన్ పీపుల్కే ఈ వీసా, మన ఏషియన్స్కి కాదు. ఇదంతా ఫ్రాడ్ నడుస్తుందని ఈ వీడియో చేస్తున్నా. హోప్ యూ అండర్స్టాండ్ దిస్ వీడియో. అండ్ మీకు ఎవరైనా ఈ యూఎస్ సెటిల్మెంట్ స్కీమ్ వీసా అంటున్నారంటే ఈ వీడియో షేర్ చేయండి. ఆ దొంగ నా కొడుకుకి కింద కామెంట్లో మెన్షన్ చేయండి, వానికి పంపించేయండి. అరే బాడుకోవు ఇన్ని పైసలు తీసుకొని ఇంత ఓపెన్గా మోసం చేస్తున్నావు అని వాడిని తన్నండి, వాడిని తిట్టండి. కానీ ఈ వీడియో అయితే పక్కా షేర్ చేయండి, అందరికీ తెలవాలని ఈ వీడియో చేస్తున్నాం. నేను ఆల్రెడీ వేరే వాళ్ళతో మాట్లాడినా ఎవరు ఈ వీసా చేస్తున్నారో ఆ ప్రూఫ్స్ కూడా లాస్ట్కి పెడతాం. మేక్ షూర్ యూ వాచ్ దిస్ వీడియో టిల్ ఎండ్. మొత్తం అయితే చూడండి, ఈ ఇల్లీగల్ స్టేటస్ అయితే ఇండియాకి వెళ్ళిపోండి, అంతేగాని ఇట్లాంటి వీసాల చక్కర్లు అయితే పడకండి, పైసలు వేస్ట్ చేసుకోకండి, అండ్ గవర్నమెంట్కి రాంగ్ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వకండి. అంతేగాని మీరు ఇలాంటి చిక్కులల్లో పడకండి. తర్వాత ఇదైంది అదైందని అంటారు. ఈ వీసా తీసుకున్నా కూడా మీరు పని చేయలేరు. అండ్ ఈ వీసా అయితే వర్స్ట్ వీసా, దేనికి పనికిరాని వీసాలు ఇవి. జస్ట్ దే ఆర్ మేకింగ్ మనీ విత్ ఇన్నోసెంట్ పీపుల్. ఇదైతే చెప్తా. అండ్ ఐ విల్ సీ యూ నెక్స్ట్ వీడియో. చలో ఉంటానా మరి, రైట్. ఫోన్ అయితే రింగ్ అవుతుంది, చూద్దాం ఏమంటాడు మనోడు. ప్రూఫ్ కోసం అయితే ఫోన్ చేస్తున్నా. చాలా పబ్లిష్ చేస్తున్నాడు. ఇక్కడ హైదరాబాదోడే, నాకు తెలిసినోడు. అయినా నేను వేరే నెంబర్తో అయితే మాట్లాడుతున్నా. చూద్దాం ఏం రెస్పాండ్ అవుతాడో. ఈ యూ సెటిల్మెంట్ స్కీమ్ ప్లాన్ ఏంటిది. ఫోన్లు ఎత్తారు వీళ్ళు, అసలు విఐపీల కంటే బిజీ. చూడండి ఇక వీళ్ళు ఫోనే లిఫ్ట్ చేస్తలేరు. వేరే వాళ్ళని ఫోన్ చేద్దాం ఇప్పుడు. నెక్స్ట్ ఒక్కరికైతే ట్రై చేసిన, వాడు విఐపీ కంటే బిజీ కదా, సో నా ఫోన్ అయితే లిఫ్ట్ చేయలే. వేరే వాడిని ఫోన్ చేద్దాం ఇప్పుడు. ఈయూ సెటిల్మెంట్ స్కీమ్ వీసా చేద్దాం. ఇలా రియాలిటీ బయట పెట్టాలి. దొంగ నా కొడుకులు తయారయ్యారు యూకేలో మొత్తం. పైసల కోసం ఏదన్నా చేస్తారు వీళ్ళు, పైసల కోసం ఏదైనా చేస్తారు వీళ్ళు. ఫోన్ చేస్తున్నా, ఎత్తరు వీళ్ళు, దొంగ నా కొడుకులు. ఎత్తలే, ఫోన్ ఎత్తలే. నాకైతే కాల్ బ్యాక్ వచ్చింది, ఒకసారి అయితే ట్రై చేద్దాం మనం. అమ్మా కాల్ వచ్చింది, ఒకసారి కాల్ బ్యాక్ అయితే చేయాలి మనం. కాల్ బ్యాక్ అయితే చేయాలి పక్కా. చూద్దాం ఏమంటాడు. రింగింగ్. హలో bro, I just got your contact information from one of my friend Mohammed, so that he said to contact this brother to get the EU settlement scheme visa. Is it true? Yeah. So I have deported from the university. I don't have legal stay in the UK, bro. Please help me. Where are you from? I'm from Andhra. Andhra. Yes, Andhra Tenali. You know Telugu, bro? I speak Telugu language. I don't know Telugu, man. So I can continue with English, man. No. No, thoda I know, but completely I can't speak, bro. I can understand that. Okay, good. Just give me a call on WhatsApp and I'll explain you about this here. You can't say. Just call me on WhatsApp. Okay, I can call you now. Okay, babe. I will call now. తెలిసినోడు అయితే కాల్ లిఫ్ట్ చేయలే, విఐపీ కంటే బిజీ. సో నాకు వేరే కాంటాక్ట్ వచ్చింది, బ్రో ఇది కూడా స్కామ్ చేస్తుండు, ఒకసారి ఈ నెంబర్ కాంటాక్ట్ అయ్యి అసలు ఏందో రియాలిటీ బయట పెట్టాని ఈ కాంటాక్ట్ నా దగ్గరకు వచ్చింది. సో నేను కాల్ చేసిన, ఫస్ట్ టైం కాల్ లిఫ్ట్ చేయలేం, సెకండ్ టైం కాల్ బ్యాక్ నాకే వచ్చింది. సో నేను కాల్ చేస్తే మీరు విన్నారు కదా, వాళ్ళు ఏమంటున్నారంటే దే నో లైక్ ఇది వాట్సాప్లో మాట్లాడుకుందాం, ఎందుకంటే వాట్సాప్లో రికార్డ్ చేసుకోలేము, కాల్లో వద్దు, నార్మల్ కాల్లో వద్దు, వాట్సాప్ కాల్లో అయితే నేను ఓకే, కాల్ చేయండి వాట్సాప్లో, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా ఏంది ముచ్చట అని చెప్తున్నాడు. నేను వాట్సాప్ కాలే చేస్తాను, మొత్తం రికార్డింగ్ ప్రూఫ్ అయితే మొత్తం ఈ వీడియోలో ఉంటుంది. మేక్ షూర్ యూ గైస్ లైక్ దిస్ వీడియో. ఒకసారి అయితే వాట్సాప్లో చేద్దాం, మనోడు ఏమంటాడో. హలో Hello. Yeah, there was a problem. I think like there is no internet here. Just let me know like what do you want? So actually I just want to know the cost and what's the process time and money and how much it's gonna be safe for me to get this visa. So like when did you got the settlement? This one I like 2 months, bro. I just staying illegal since 2 months here. Okay. So the thing is like you will get up to like 15 to 18 months of extension. Okay. You can work like full time. Mm-hmm.
40 hours, you will be like full time. You can work like anywhere, and the whole process takes up to like 6 to 7 weeks. Once you're done with your application, you need to go for your biometrics. After your biometric, like within 5 to 6 weeks, you will get your COA. COS, full form of COS. COA is a certificate of application. Okay. Yeah, that says that you are under process. Okay. I got to know, like, I served online. So we are Asians. We belong to Asian family, right? So is it safe to apply European scheme? Yeah, that's fine. Yes, there is no problem with that. So I can get the visa for 18 months, right? This is like an extension, not the visa. Okay. No, This like is, FLR and something like that. yeah, I know FLR and Yeah. fee waiver. You won't, yeah, in FLR you won't get like the full right to work and everything, but in this you will get like full right to work. Okay. Yeah. So what's your gonna cost for this visa, bro? Can I know the cost? So all around it's gonna be like 4,000. Okay, 4,000, but taking process is 8 weeks. Yeah. See, once you done it in a week, you will book your biometric and everything. Okay. So after like a biometric, it depends upon the government to give you like the decision time will be like 6 to 7 weeks. So if my application is rejected, so what's you gonna be do the next thing? So I gonna be waste my 4,000 pounds. So in this, what it is like, we can do it like 3 to 4 times. We can appeal this. Okay. What's the appeal time? Like you gonna be appeal against to Straight the. away. Once your like decision comes, like straight away we can appeal that. Okay. Yeah. Thank you, bro. Thank you for your information. Thank you very much. I gonna be call you soon. No problem. No problem. Thank you But, very much. Don't take like. Okay. Sorry, brother. Can you please come again? No. Just don't be like. Don't take like too much time like on autumn status. It's gonna be like hard for you to get anything. Okay. Yeah. So like it's like 1 or 2 months or 3 months is not a big deal. But like just staying like over time, like for a long period of time, it's gonna be like hard for you to get anything. Okay. Okay, brother. I understand your concern. Thank you for your information. I'll see you later. Okay, bye.